108 సంఖ్య ప్రాముఖ్యం. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. సత్యం ఒకటే, జ్ఞానులు దాన్ని బహువిధాలుగా చెప్తారు. ఈ నిజాన్నే భారతీయ విజ్ఞానం సర్వదా ప్రధ్వనిస్తూ ఉంది. అసలు సత్యం ఏదనగా సృష్టి భగవంతుని ఆవిష్కరణ. సృష్టి భగవంతుల్లోనే ఉంది. ఆ సృష్టి చివరకు భగవంతుల్లోనే లీనమవుతుంది. స్వర్గం, పాలపుంత, గ్రహాలు, నక్షత్రాలు, మానవులు, ఇతర జీవజాలము ఆ భగవంతునిచే సృష్టించబడింది. ఆయనలోనే ఉన్నది. చివరకు ఆ దివ్య సూత్రంలోనే లీనమవుతుంది. ఈ విశ్వంలో ఒక లయ, ఒక కూర్పు, ఒక సమన్వయం ఉంది. ఈ విషయం ప్రాచీన భారతీయులకు తెలుసు. సంభ్రమమైన 108వ సంఖ్య ప్రాచీన భారతీయులకు చాలా పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ 108 అనే సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. దేవుణ్ణి, దేవతను మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేసేవారు. 108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, టోయిస్టు వంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించడానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం. వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో భూమికి చంద్రునికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని, భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని, సూర్యుని యొక్క వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అని నిర్ధారించారు. ఈ వేద గణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికి చంద్రునికి, భూమికి సూర్యునికి ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది. ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలను గుర్తించింది. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంథులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి జీవ చైతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్ర స్థానాలు. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. భారతీయ యోధునికి పై చెప్పబడిన మర్మస్థానాలు తెలిసే ఉంటాయి. అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువును ఆ మర్మస్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు. అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువును ఆ మర్మస్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు. అలాగే పవిత్రమైన స్త్రీ చక్రయంత్రంలో 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. వీటి మొత్తం 108. జ్యోతిష్ శాస్త్రం మానవ ప్రవృత్తికి సంబంధించి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో ఒక్కో నక్షత్రం తిరిగి 4 పాదాలతో ఉంటుందని గుర్తించింది. అది 27x4 ఈక్వల్ 108 పాదాలైంది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్ష మార్గాల్లోనూ ప్రతిఫలిస్తుంది. భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులు, 9 గ్రహాలు ఉంటాయి. 12x9 ఈక్వల్ 108. మానవుడు సగటు ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అందు 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ. 108ని 100తో గణిస్తే 10,800 వస్తుంది. దీన్ని 2తో గుణిస్తే 21,600 వస్తుంది అని తంత్రశాస్త్రం చెబుతుంది. భరతుడు తన నాట్య శాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమల మొత్తం సంఖ్యను 108గా గుర్తించాడు. వీటిని కరకములు అంటారు. 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, ఎన్నో ప్రముఖ సంస్కృత గ్రంథాలలో 108 శ్లోకాలు ఉంటాయి. హిందువులు నిత్యము పూజ చేసే విధానాలలో అష్టోత్తర పూజ, అష్టోత్తర శతనామావళి వంటివి ఉంటాయి. చాలామంది సిద్ధులు తమ తమ పేర్లకు ముందుగా 108 కానీ 1008 కానీ ఉంచుకునే సాంప్రదాయం ఉంది. సంస్కృత భాషలో 54 అక్షరాలుంటాయి. వీటికి శివశక్తి తత్వాలైన స్త్రీ పురుష రూపాలుంటాయి. అనగా 54x2 ఈక్వల్ 108. భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే 4 యుగాలు కలిసిన 43,20,000 సంవత్సరాలు. ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది. సంఖ్యాశాస్త్రంలో 108 1+0+8 ఈక్వల్ 9గా రాస్తారు. ఒక సంఖ్యను 9తో గణించి వచ్చిన సంఖ్యను కూడగా తిరిగి 9 వస్తుంది. గణితంలో 108 అనగా 1x2 ఈక్వల్ 108 వస్తుంది. ఇంతటి వైశిష్టం గల 108 సంఖ్య ఎంత దివ్యమైనది! అది సృష్టికర్తకు, సృష్టికి అనుసంధానం కలిగించేది.
అందుకే మన ఋషులు, పురాణాలు, వేదాలు భారతీయ సంస్కృతి 108 సంఖ్యకు ఇంతటి పవిత్రత ఇస్తున్నది. ఈ భారతీయ ప్రతిభ విశేషాలు 108 నిజాలు రాసే ప్రయత్నం కూడా దైవికం, భగవంతుని ప్రేరణ అని భావించి ఈ విశ్వంలోని లయబద్ధ గమనంలో భాగమని మేం భావిస్తున్నాం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.